వినాయక చవితి అయిపోయి అప్పుడే 9 రోజులు దాటిపోయింది. అందుకే వినాయక నిమజ్జనం చూద్దామని మేము వరంగల్లోని చిన్న వడ్డపల్లి చెరువు దగ్గరికి వెళ్దాం అనుకునే లోపే మధ్యలో ఇలా ప్రసాదం పెడుతూ ఉన్నారు. రోడ్ మీద వెహికల్స్ వల్ల ట్రాఫిక్ పెరుగుతోందని చెప్పి పక్కనే ఉన్న CKM కాలేజ్లో ఇలా వెహికల్స్ ని పార్క్ చేయించారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. లోపలైతే కిక్కిరిసిన జనము చాలా రద్దీగా ఉండే. నాకైతే సగం వరంగల్ ఇక్కడే ఉందేమో అని అనిపించింది. JCBలతో వినాయక నిమజ్జనం సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. లోపలి వరకు జనరల్ పబ్లిక్ నాట్ అలౌడ్. కింద ఒక గద్దెలాగా ఉంటుంది, అక్కడ వరకే మనం వెళ్ళొచ్చు. ఓన్లీ ఎక్సెప్షన్ ఈస్ మీడియా. సో మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చి రికార్డింగ్ చేసుకుంటూ ఉన్నారు. హన్మకొండలో పెద్ద వడ్డేపల్లి చెరువు దగ్గర, వరంగల్లో ఈ చిన్న వడ్డేపల్లి చెరువు దగ్గర ఇలా నిమజ్జనం జరుగుతూ ఉంటుంది ప్రతి ఇయర్. ఇలా వినాయకులు వస్తున్నారో లేదో అలా వినాయకుల నిమజ్జనం సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంది. 9 రోజులు అంగరంగ వైభోగంగా మన పూజలను అందుకున్న వినాయకుడు వెళ్తూ ఉంటే చూడడం చాలా కష్టంగానే ఉండే. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేస్తాడు కదా. బాయ్ బాయ్ వినాయక, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అని చెప్పేసి వెళ్లే లోపే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళబోయాడు నిమజ్జనాన్ని దగ్గర నుండి చూడ్డానికి. వెంటపేశారు. వీళ్ళందరి ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది కష్టపడితే కానీ ఈ నిమజ్జనం సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఈ నైట్ అంతా ఇంకా ఇలానే వరుసగా వినాయకులు వస్తూనే ఉంటారు. మరి అన్ని వినాయకులు పెట్టారు వరంగల్లో. ఓవరాల్ గా ఈ ప్లేస్ ని చూస్తే నాకైతే చిన్న తిరునాలే గుర్తొచ్చింది. రేపు వీకెండ్ కాబట్టి లేట్ నైట్ వరకు అందరు ఇక్కడే ఉండేలాగా ఉన్నారు. ట్రాఫిక్ కూడా చాలా పెరిగిపోతుందండోయ్. వన్స్ అగైన్ వి మిస్ యూ వినాయక అని చెప్పేస్తూ సబ్స్క్రైబ్ రావాలమ్మా.